హాయ్ అండి, వెల్కమ్ టు లాస్టెస్ వరల్డ్. ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి టమాటా సాస్ తయారు చేద్దామని ఇంట్లోనే. అయితే ఇప్పుడు కుదిరింది. ఇంకా టమాటీలు కూడా ఇంకా తక్కువగా ఉన్నాయి కదండి. మా సైడ్ అయితే 2 కేజీలు 30 రూపీస్కి ఇలా ఇస్తున్నారు. మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అయితే బాగా పండిన టమాటీలను అయితే కొన్ని తీసుకోండి. దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోండి. అందులోనూ ఒక పీస్ ఆనియన్, తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత మీకు కారం సరిపోయినట్టు ఒక 3-4 ఎండుమిర్చి, ఒక దాల్చిన చెక్క, ఒక 2-3 మిరియాలు యాడ్ చేసుకోండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడకనివ్వండి. తర్వాత మెత్తగా అవుతుంది. ఈ పేస్ట్ మొత్తాన్ని మనం అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత అందులోనే సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎలాగో ప్యూరిలా వస్తుంది. దాన్ని మనం చక్కగా స్ట్రైనర్ సహాయంతో మొత్తం గుజ్జును అయితే సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసుకున్న గుజ్జును ఇలా ప్యాన్ తీసుకొని ప్యాన్ పైన ఈ గుజ్జును మొత్తం యాడ్ చేసుకొని ఇంకా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండి తర్వాత మీ స్వీట్నెట్కి తగ్గట్టు స్వీట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లాన్ని అయితే యాడ్ చేస్తాను. బెల్లం యాడ్ చేసుకుంటే మంచిదండి. తర్వాత కార్న్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోండి. దానివల్ల చక్కగా అవుతుంది. మొత్తం మనం తయారు చేసుకుని ఈ ప్యాటర్న్ అంతా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కార్న్ ఫ్లోర్ని కూడా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మనకైతే చక్కగా దగ్గరకు పడుతూ ఉంటుంది. ఇంకా అది ప్రిపేర్ అయిపోయిందండి. ఎంతో యమ్మీ అయిన టమాటా సాస్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా బ్రెడ్స్లోకి ఇంకా చక్కగా తినేయచ్చు. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.